ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబ ఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదీదేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం తృతీయ స్కంధములో 33వ అధ్యాయములో మైత్రేయ మహర్షి మైత్రేయుడి విదురుతోటి దేవహూతి కపిల సంవాదం అంతా చెప్తూ కమనీయమైనటువంటి ఆత్మజ్ఞానమును ఉపవేశించి తన తల్లి అనుమతిని తీసుకొని కపిలదేవుడు అంతర్ధానమైపోయాడు. సచాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ తస్మిన్ ఆశ్రమ ఆపీడే సరస్వత్యాః సమాహిత. దేవహూతి కూడా పుత్రులు ఉపదేశించినటువంటి ఆ భక్తి యోగాన్ని చక్కగా అనుష్ఠానము చేస్తూ సరస్వతీ నదికి పుష్పకిరీటము వలె ఉన్నటువంటి ఆశ్రమమున సమాధియుక్తురాలైపోయింది ఆవిడ. బిందు సరోవరం ఉంది అక్కడ. భగవంతుడి యొక్క ఆనంద ఆశ్రువుల ద్వారా ఏర్పడినటువంటి ఆ బిందు సరోవరము
అక్కడే వీళ్ళ ఒక ఆశ్రమము. చక్కగా అక్కడ ఆశ్రమంలో ఆవిడ భగవంతుడు చెప్పినటువంటి ఆ యోగము, భక్తి యోగాన్ని అనుష్ఠానము చేస్తూ ఉండిపోయింది. అభీక్ష్ణావగాహ కపిసాన్ జటిలాన్ కుటిలాలకాన్ ఆత్మానం చోగ్రతపసా బిభ్రతి చీరిణం కృశం. 3 వేళల ఆ సలిలములో స్నానము చేస్తున్న కారణముగా ఆమె తల వెంట్రులంతా కూడా ఎర్రబారిపోయాయి, జడ కట్టేశాయి. 4 చీరలు కట్టుకొని కఠోర తపస్సు సమగట్టింది. ధార్మిక అనుష్ఠానం చేస్తున్నప్పుడు దానికి తగిన వస్త్రాలు కట్టుకోవాలి. 1,00,000 రూపాయలు కడిగి పట్టుబట్ట కట్టుకుని యోగం చేస్తానంటే బాగుంటుంది. అందుకని వైరాగ్యపూర్ణమైనటువంటి వస్త్రములు, దుస్తులు కూడా ఆ విధంగా ఉండాలి. ప్యాంటు తొక్క వేసి కూర్చుని దర్భాసనం మీద కూర్చుని తపస్సు చేస్తానంటే ఉంటుందా? దానికి తగినటువంటి చక్కగా వస్త్రములు పంచేవి కట్టుకుని చేసుకుంటే ఆ వస్త్రము బయట కూడా మనకి ఆధ్యాత్మిక వాతావరణములను గుర్తు చేసేటువంటి దుస్తులు మనకి ఉండాలి. అందుకనే దేవాలయములు కఠోరముగా, విశేషముగా జగన్నాథ స్వామి మందిరంలో కానీ, అక్కడ మన కేరళలో గురువాయూరు, అనంతపద్మనాభం వాడు చక్కగా వాడు చేస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్ళేది అటువంటి ఆయా అనుష్ఠానమునకు తగిన వస్త్రము ధారణ ఉండాలి, తిలక ధారణ ఉండాలి. అవన్నీ చెప్పారు. అందుకని చక్కటి దుస్తులు. అందుకని చెప్పి ఈవిడ నారచీరలు కట్టుకొని కఠోర తపస్సు చేయడానికి సంకల్పించి చేస్తోంది. తన శరీరము మిగుల శిథిలమునర్చుకొనెను. ఆ శరీరము కాస్త శిథిలమైందన్నమాట. దాని వలన సరైన ఆహారం పోషణ లేకుండా ఉంటే, ఉపనిషత్తులో ఆయన పేరు జ్ఞాపకం, ఆ శిష్యుడికి గురువు గారు చెప్పారు, ఒక 5 ఎన్నో ఆవులు ఇచ్చి దానికి రెట్టింపు ఆవులు అయ్యేంత వరకు కూడా దాన్ని మేపుతూ ఉండాలిట. ఆ విధంగా మేపుతుంటే మరి అడవుల్లోకి వెళ్ళిపోతే వాడి మేత, మరి ఆహారం ఎలా ఉంటుంది? కాబట్టి వాడు భిక్ష చేయడం మొదలుపెట్టాడు. 4 రోజుల తర్వాత, ఏంట్రా నువ్వు బాగానే ఉన్నావు, అంతా నువ్వు ఏం తింటున్నావు అన్నారు. అయ్యా, ఆహారం కావాలి కాబట్టి భిక్షాటన చేసుకొని తింటున్నానంటే, భిక్షలో వచ్చినంత గురువు గారే కేవలం సర్వస్వం గురువే దద్యాత్, అంతకుడు గురువు గారికి ఇవ్వాలి, కొంత వీలు లేదు. భిక్ష ఇస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు గురువు గారికి. ఆయన కూడా బాగానే ఉన్నాడు, మనిషి పుష్టిగా ఉన్నాడు, ఎక్కడ కూడా చిక్కిన కనబట్టలేదు, ఆరోగ్యంగానే ఉన్నాడు. హరిగారు గురువు గారు అంటే ఆవుల దగ్గర పాలు తాగుతూ ఉంటానండి. ఆవులు నా సొత్తు, పాలు దూడలవి నావిని అన్నారు. అవి కూడా తాగడం మానేది, పాలు తాగడానికి వీల్లేదు. ఇంకా దూడలు తాగినప్పుడు వాటి ముట్టి మీద నురుగు వస్తూ ఉంటుంది, అది నురుగు తాగడం మొదలుపెట్టాడు. ఏట్లో బాగానే ఉన్నామంటే ఇలాగా ఆవు దూడలు ఉన్నటువంటి ఆకలిగా తింటున్నానండి అన్నాడు. నీ ఎంత అభిమానం కలిగేవి ఎక్కువ పాలు ముట్టికి రాసుకుంటారు కాబట్టి తినడానికి వీల్లేదన్నారు. దాని యొక్క ఆహారం వాడు పొట్ట కొడుతున్నావు. ఇది విచిత్రం అండి. ఎంత కఠినంగా ఉంటాడు గురువు. కఠినమైనటువంటి గురువు వాత్సల్యపూర్వంగా ఉంటాడు. ఆయన పూర్వకాలం గురుకులంలో ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకి ఆహార అన్ని కూడా ఇస్తూ విద్య నేర్పేవాడు. ఇప్పుడేమో ఎదురుగా డబ్బులు కట్టాలి, లక్షలు పోతున్నా కూడా సరిగా అంటపట్టదు, వంటకు రాదు, వంటపట్టదు ఆ విద్య. ఇంకా అది కూడా పోయింది. వాడు తిట్టుకోలేదు. మనమైతే వెంటనే నీ గురువు నీకు నమస్కారం వచ్చేస్తాం. అది ఆ ఓర్పు పరీక్ష చేయడం కోసం గురువు గారు పెట్టేటువంటి నియమాలు అన్నమాట.
దాంతో ఇంకా ఆకలికి పక్కట్లే కదా, క్షుద్మాత చాలా కఠినమైనటువంటిది. దాంతో ఇంకా ఈ ఆకు తినడంతో వాడు గుడ్డివాడైపోయి పడిపోయి ఇంటికి రాలేదు, ఎక్కడో ఉండిపోయాడు. దాని తర్వాత సరే గురువు గారు వచ్చారు, దాన్ని చూసి వెంటనే అశ్విని కుమార్ని పిలిపించారు, వాడికి ఆరోగ్యం ప్రసాదించారు. వెంటనే మస్తకం మీద తన యొక్క పవిత్రమైన హస్తపద్మాన్ని పెట్టేసి ఆశీర్వదిస్తే ఇంకా కూర్చోవడం, మళ్ళీ వేయడం, విద్యలు పరీక్ష రాయడం, పాస్ అవ్వడం ఏమీ లేదు, ర్యాంకులు ఏమీ లేదు. అనుగ్రహం మాత్రం మొత్తం అన్ని కూడా విద్యలు వచ్చేసాయి. కాబట్టి పారమార్థిక రాజ్యములో గురువు గారి యొక్క, భగవంతుడి యొక్క అనుగ్రహము తప్ప మనము దేనిని కూడా పొందలేము. కాబట్టి ఆ నియమాలు ఇవన్నీ పెట్టిన దానికోసం అన్నమాట. మన యొక్క సాధన శ్రమని గుర్తించి భగవంతుడు హృదయం కరిగిన వాడై మనకి అనుగ్రహం ఇవ్వడం కోసం వస్తాడు తప్ప మన జీవితంలో ఒక భాగముగా మనం కూడా అనుష్ఠానం చేస్తున్నట్లయితే అది ఇది తింటున్నప్పుడు కూడా అలాగే నామం చేస్తున్నా అయిపోతుంది, అంతే. చాలా అనుష్ఠానికంగా అయిపోతున్నాయి. మరి దీన్ని తపస్సు అంటారు, ఏమంటారు? అందుకని చెప్పి ఆవిడ కఠోర తపస్సు చేస్తోందట. శరీరము శిథిలం అవ్వాలన్నమాట. అంటే వదిలిపెట్టేసి మనం ఇంకొకళ్ళకి మళ్ళీ బరువుగా పనిచేయడం కుదరదు. మనం నలుగురితో ఉన్నప్పుడు మన యొక్క ఈ భగవత్ సాధన వలన మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. కఠోర తపస్సు చేసేసాం, ఉన్నాం, మరణ చేస్తున్నాం, ఇంక తినలేదు, ఇంకా గ్యాస్ట్రిక్ సబ్బులు అలసలో వచ్చింది, దాని వెనకాల వరకు వేలాది రూపాయల ఖర్చులు, ఇంకొక నలుగురు మన సేవ చేయాలి. అసలు వాళ్ళ పని పోయింది, మన పని పోయింది. అలా కుదరదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఇక్కడ ఆ విధముగా కాకుండా చక్కగా ఈవిడ ఆ సమయములో ఉండేటువంటి పరిస్థితులు వేరుగా ఉండేవి. మనకేమో పోను అన్నగత ప్రాణం అయిపోయాం. ఎంత శరీరం సుకుమారం అయిపోయింది, కానీ మనస్సు ఏమైనా పవిత్రంగా ఉంటుందా? ఆయుష్ ఏమైనా ఉంటుంది? నిష్కల్మషంగా ఉంటున్నామా? అన్ని రకాల దుర్గుణములు వచ్చి చేరాయి. దాంతో మన అవస్థ శోచనీయంగా ఉంటుంది. అందుకని ఇవన్నీ పనిచేయవు. కాబట్టి ఇంకా మామూలుగా అయితే మనకి చికిత్స చేసేటప్పుడు రోగము పోయిన తర్వాత శరీరము స్వస్థతగా పుష్టిగా ఉండడం కోసం రకరకాల తిండి తినమనేవారు, పచ్చం పెట్టేవారు. ఆ తినేటువంటి ఆహారం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతూ శరీరానికి మనకి బలము కూడా వచ్చేటువంటి ఆహారం తింటూ ఉండేవాడు. దాని తర్వాత మనకి ఇమీడియట్ కావాలి కాబట్టి మందుల్లో వచ్చాయి. విటమిన్స్ వేసుకోవాలి, పొద్దున సాయంత్రం విటమిన్స్ తినేటువంటి వాటితో పాటు. పాలు తాగితే అరగవు, మంచి పాలు లేవు, ఇంకెక్కడ వస్తాయి? అది కూడా కాకపోతే ఇప్పుడు ఇంకా ఇంజక్షన్ చేస్తారు, చిలయబడతారన్నమాట. అటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. శాస్త్రములో చెప్పినటువంటి ఆరాధన ప్రక్రియ ద్వారా మనము ఇంద్రుని నియమించడము, ఉపవాసాలు ఉండడము, మన మనస్సుని దాని ప్రత్యాహార ధ్యాన ధారణ ఇవేం చేయలేము. కూర్చుని వినలేము, ప్రతిదానికే చేయలేను. లేను 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 నువ్వు ఉన్నావా ఇక్కడ? నువ్వు ఉడుకు లేకుండా పోయావా? కాదు లేను లేను చేయలేను, నా వల్ల కాదు. మిగతా వాళ్ళన్నీ కూడా మనకి సమయం ఉంటుంది. అందులో చెప్పి వీళ్ళందరూ కూడా వీళ్ళ రోగం పరిపూర్ణంగా ముదిరిపోయింది. ఈ అనుష్ఠానము భాగవతం చదివి అందులో సారవసం గ్రహించలేరు, గీతా పారాయణ చేయలేరు, దేనికి కూడా లేరు. గోదావరి రెండో స్నానం చేస్తే తుమ్ములు వచ్చేస్తాయి, తన బడిసం పట్టేస్తుంది, దేనికి పరిచయం. ఇవన్నీ ఆలోచించే భగవంతుడు ఏ విధంగా అయితే రోగికి ఆ సమస్త సారాన్ని కూడా ఇంజక్షన్లు ఇచ్చేస్తూ ఉంటారో ఆ విధంగా సమస్తం పట్టుకొచ్చి భగవంతుడు తన నామములో పెట్టి నామ సంకీర్తన చేయండి అన్నారంతే. దానివల్ల మనకి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి కృతీయాధ్యాయుతో విష్ణుం తేదాయాం యజతోమకహి ద్వాపరే పరిచర్యాయాం కలౌదద్ హరికీర్తనాత్. ఆ పై 3 యుగములలో చేసేటువంటి ఏ సాధన ప్రక్రియ దాని ద్వారా
జీవుడు ఏ వస్తువుని పొందాడో అటువంటి వస్తువుని ఫలితాన్ని మనము ఎటువంటి కష్టము క్లేశములు ఏమి అక్కర్లేకుండానే భగవన్నామము చెప్పినట్లయితే సునాయాసంగా మనము అన్ని కూడా పొందగలుగుతాము. పైగా ఆ భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలు స్మరణము కీర్తనము ఇవన్నీ కూడా ఆత్మ యొక్క వృత్తి. వృత్తి అంటే దాని పని. కుక్క పని ఏమిటి? కరుస్తూ ఉండడం, అంతేనా? రెండు ఉంటాయి. ఆవు పని పాలిస్తూ ఉంటుంది. మన మనస్సు పని గంతులేస్తూ ఉంటుంది. మనం కూర్చోబెట్టదు, కూర్చోనివ్వదు, అది సరిగా కూర్చోదు. బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. ఆత్మ ఒకటే ఎల్లవేళలా ఎక్కడికి పవిత్రంగా ఉంటుంది. అటువంటి ఆత్మ యొక్క ప్రవృత్తి పని భగవన్నామ సంకీర్తనము. ఎప్పుడైతే మనం భగవత్ సంబంధమైనటువంటి ఏ నామములు చెబుతూ ఉంటామో, స్తోత్రం చదువుతూ ఉంటామో, లీలలు వింటూ ఉంటామో, తద్వారా ఆ ఆత్మ బలాన్ని పొంది చక్కగా ఈ పందిల నుంచి ఎగిరిపోతుంది అనమాట. ఎక్కడికి వెళుతుంది? తన ఎక్కడి నుంచి తన ధామానికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు ప్రపంచములో అవతరించి అతి సునాయాసముగా ఎటువంటి క్లేశము అక్కర్లేకుండా చక్కగా భగవన్నామము చెప్పండి అని చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంత ఇందులో ఎక్కువ మీకు ద్విత్వాలు లేకపోతే వట్రసులు ఎక్కువ ఏం లేవు. చక్కగా మనం కృష్ణ అనగలం. సులభ నామా చెప్పారన్నమాట. ఈ విధంగా ఈ క్రమములో నామములు చెప్పడం వలన మనము ఈ ప్రాపంచికమైనటువంటి స్థితి నుంచి ఉన్నతిని పొంది ప్రాపంచిక ఉడుదుడుకులు తట్టుకోగలిగి చివరికి మనము ఆ భగవద్ లీలను దర్శనం చేయగలుగుతాము చెప్పుకొచ్చారు. కాబట్టి అటువంటి చక్కటి సాధన కలియుగములో మహాప్రభు అనుగ్రహించారు. దేవహూతి మాత్రం ఆ విధంగా తన శరీరముని తపస్సు ద్వారా కృషింపజేసుకుని సాధన చేయడం ప్రారంభించింది. సాధన అందుకునే క్షౌరకర్మలు చేయకుండా నియమాలు పెట్టుకుని దీక్ష తీసుకుంటూ ఉంటారే, ఆ విధంగా ఒక దీక్షగా మనం చేయాలన్నమాట. చేస్తేనే దానివల్ల ఫలితం వస్తుంది. ఆడుతూ పాడుతూ చేస్తే ఏమవుతుంది? వానాకాలం చదువులే ఉంటుంది. దానివల్ల ఎక్కువ మనకి అనుకున్నటువంటి వస్తువులు పొందలేము. అందుకని దీక్షగా మనం చేయాలి. కాబట్టి ఇప్పుడు నియమాలు పెట్టుకుని మనం చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఆవిడ కూడా తపస్సు చేసింది. ప్రజాపతి కర్తమస్య తపోయోగ విజృంభితం స్వగార్హస్యమ మన ఉపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి. కర్తమ ప్రజాపతి యొక్క ఆశ్రమము ఆయన తపస్సు చేత యోగము చేత ఉజ్వలమైనది. ఎంత గొప్ప తపస్సు చేసి యోగ ఏంటంటే ఆయన మామూలుగా ఉండడానికి ఇల్లు లేదు, కుటీరం లేవు. ఎప్పుడైతే భార్య వచ్చిందో దాని తర్వాత ఆవిడ ఈయన యొక్క సేవ చేయడము చూసి హృదయము కరిగి ఆమెకు సుఖం ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. అప్పుడు తన యొక్క యోగశక్తి ద్వారా చక్కటి ఒక ఆశ్రమాన్ని నిర్మించాట. ఆ ఆశ్రమం యొక్క గోడలు వజ్రముతో చేసినటువంటివిట. పడవింకా చెదరపట్టవు, పెయింట్ చేయక్కర్లేదు, స్టోన్స్ అంటించక్కర్లేదు. పైగా దానిలోనే బంగారపు తాపడాలు ఉన్నాయిట, మణిమయ దీపాలు ఉన్నాయి. దేవతలు ఇంద్రుడు కూడా అటువంటి సంపదలు కోరుకున్నట్ట. కానీ భగవంతుడి ద్వారా ఈవిడ తత్వజ్ఞానాన్ని పొందినదయ్యి దాన్ని అంతా కూడా కాకి విష్టవలే పక్కకి పెట్టేసి ఇటువంటి దాని మీద మమత్వము లేదా నాదేనేటువంటి ఆసక్తి లేకుండా ఆవిడ భగవద్ ఆరాధన ప్రారంభించింది. వనం ప్రవ్రజితే పత్యావపత్య విరహాతురా జ్ఞాత తత్వాప్యభూన్నస్తే వత్సే గౌరివ వత్సల. ఇంకా తన కుమారుడు అసలు మామూలుగా
సంతానములో ఎవరైనా కనుక వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుంది. అందులోనూ ఈయన సాక్షాత్ భగవంతుడు, ఇంకా భగవంతుడే పుత్రుడుగా వచ్చి ఆయన దూరం అయితే ఎంత కష్టంగా ఉంటుంది. దూడపోయినటువంటి ఆవు ఏ విధంగా అయితే దూడ కోసం విలవల్లాడిపోతుందో ఆ విధముగా దేవహూతి కూడా తన పుత్రుడైన కపిలదేవుడి కోసం అని చెప్పి ఆవిడ బాగా దుఃఖాన్ని పొందిందిట. వత్సా విదురా దేవహూతి పుత్రరూపుడు కపిల నామధేయుడు అగు శ్రీహరిని గూర్చి చింతించుచు అచిరకాలములోని సుఖైశ్వర్య పూర్ణమగు ఆ గృహంపై ఆసక్తి లేనిదయ్యను. ఎంతవరకు మనకి భగవంతుడి యందు ఆసక్తి కలగదో అంతవరకు విషయాలను వైరాగ్యం ఉండదు, మనకు కలగదు. సరే, ఇంద్రియాలను ఇక్కడి నుంచి బయట వస్తువుని తీసేస్తాం, ఎక్కడ పెడతాం వాటిని? మనకి ఏదో ఒక స్థానం ఇవ్వాలి. ఏ విధంగా అయితే నదిలో నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయో ఆ విధముగా ఇంద్రియములు కూడా ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం క్రమక్రమం ఈ ప్రాపంచిక కర్మల నుంచి మళ్లించి భగవత్ సేవ వైపు మనం వాటిని వినియోగించాలి. అది మానేసి జీవనం కూర్చున్నట్లయితే అవి మన కొమ్మ ముంచేస్తాయి. చాలా జాగ్రత్త అన్నమాట. ఆ విధముగా ఇక్కడ భగవంతుడు తన కుమారుడుగా వచ్చాడు కాబట్టి కుమారుడు భగవంతుణ్ణి ధ్యానము చేయడము, చింతనం చేయడము చాలా సులభం అన్నమాట. అందుకనే భగవత్ ధ్యానం మనం చెయ్యాలంటే ఆయనతో మన సంబంధం పెట్టుకోవాలి. సంబంధం ఉంటేనే మన మనసులో ఎక్కువగా ఆలోచన జరుగుతూ ఉంటుంది, చింతన వస్తూ ఉంటుంది అన్నమాట. సంబంధం లేకపోతే ఆలోచన ఉండదు. ఆయన మన యొక్క పుత్రుడుగానో, సఖుడుగానో, ఫ్రెండ్గానో, లేకపోతే మన యొక్క యజమానిగానో, ప్రియుడుగానో ఈ విధముగా మనం సంబంధం పెట్టుకుని చేయడం వలన త్వరగా మనకి విషయంలో వైరాగ్యం వస్తుంది. ఇక్కడ దేవహూతి భగవంతుడు కపిలదేవుడు తన పుత్రుడుగా వచ్చాడు కాబట్టి ఆ పుత్ర వాత్సల్యములో ఎక్కువగా ఆయన కోసం చింతించడం వలన సునాయాసముగా గృహముల యందు ఆవిడికి వైరాగ్యం వచ్చినది. పుత్రులకు కపిలుడు తల్లియకు దేవహూతికి ధ్యానమునకు విషయము. ఆయన ధ్యానం విషయమయ్యాడు. జలభరతుడు పూర్వజన్మలో లేడి పిల్ల యందు మమకారం ఉన్న కారణముగా కొంతకాలం చక్కగా దానికి గడ్డి తినేటువంటి వయసు వచ్చేంత వరకు ఆయన దగ్గర ఉంది. ఎప్పుడు తిరగడం ప్రారంభమైందో, గడ్డి తినడం దానికి అభ్యాసం అయిందో ఒకటో ఉంటుందా, లేడి పొరుగుంటూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళిపోతే పాపం ఈ పిచ్చి ఆయన దాన్నే ధ్యానం చేయడం మొదలుపెట్టాట. కూర్చుని ధ్యానం చేస్తుంటే లేడి పిల్ల జ్ఞాపకం వచ్చేది. అయ్యో చక్కగా ఉండేది, అమాయకంగా చూస్తూ ఉండేది, నేను పెడితేనే తినేది, ఎక్కడికి పోయిందని చెప్పి దాని గురించి ఆలోచన వచ్చింది. ఆలోచిస్తూ చివరికి దానిని తరచుకుంటూ ప్రాణములు పెట్టేశాడు. గీత యొక్క సూత్రం ప్రకారము ఎవరు అంత్యకాలంలో దేనిని స్మరిస్తూ వదిలిపెడతారో అదే శరీరాన్ని పొందుతారు అని చెప్పి ఎంఎం భావి స్మరన్ భావం చిదత్యంతి కళేవరం అన్నట్టుగా ఈయన కూడా ఆ లేడి పిల్లని తలుచుకుంటూ ప్రాణం వదిలిపెట్టిన కారణముగా మళ్ళీ లేడై పుట్టాడు. కానీ ఇక్కడ తన పుత్ర రూపములో కపిల భగవంతుడు ఉన్నాడు కాబట్టి కపిల భగవంతుని ధ్యానము చేయడం వల్ల క్రమక్రమముగా అది ఉత్తమ ధ్యానం అయిపోయి దాంతో ఈ ఇతరమైనటువంటి విషయాలు ఎందు ఆవిడికి వైరాగ్యం వచ్చిందన్నమాట. అప్పుడు సచ్చిదానందముకు ఏ భగవద్రూపం యొక్క కథను గూర్చి ఉపదేశించను దేవహూతి విశుద్ధ చిత్తముతో ఆ భగవద్రూపం యొక్క అవయములను ఒకే కాలమున సమష్టిగాను వేరువేరుగాను ధ్యానము చేయసాగినము. ఆ కపిలదేవుడు చెప్పాడు దేవహూతి ఏ విధముగా ధ్యానము చేయాలి. నిన్న మనం ఆలోచించుకున్నాం. సమస్త విగ్రహమును ఒక్కసారిగా మనము ఆలోచన చేసుకుని స్మరించుకొని ధ్యానము చేయాలి. దాని తర్వాత ఒక్కొక్క అవయవాన్ని కూడా భగవంతుడి యొక్క కాలి వ్రేలి గోరి నుంచి ప్రారంభము చేసుకుని ఆయన సుందరమైన కేశముల వరకు కూడా చక్కగా అన్ని అవయవాలను ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవాలి. ఆ విధముగా ఆవిడ ధ్యానం చేస్తూ ఉంటే భక్తి ప్రవాహ రూపము యోగము ఆవిడలో భక్తిని యోగము ప్రవహిస్తోంది అన్నమాట. పరిమితముగా ఆహార విహారాదులను వనరించుచు బ్రహ్మానుభవము చేత ప్రబల వైరాగ్యము అనుష్ఠానము చేస్తూ శుద్ధ భక్తి వలన జ్ఞానము చేత విశుద్ధ ఆత్మయై సర్వగతుడు స్వరూప ప్రకాశకుడు సత్వాది గుణములు వాని శోక మోహాది
రూప విశేష ధర్మములు పూర్తిగా తొలగినవాడు పరమాత్మ స్వరూపుడకు భగవాన్ని ధ్యానించుతూ సర్వజీవులకు ఏకమాత్ర ఆశ్రయ స్వరూపము పరబ్రహ్మమునందు చిత్తమును స్థిరపరచెను. మన చిత్తమును భగవంతుడు స్థిరపరచాలి. భగవంతుడు ఎవరుట? ఆయన శుద్ధ భక్తులనని మనకు దర్శనమిచ్చేవాడు. సత్వ రజ తమో గుణముల యొక్క ప్రభావం లేనివాడు, శోకమోహాదులు లేనివాడు, సర్వజీవులకు ఆశ్రయుడు. ఆ భగవంతుడి యందు తన చిత్తమును స్థిరముగా ఉంచింది. నివృత్త జీవాపత్తిత్వాత్ క్షీణ క్లేశాప్త నివృత్తి నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమ న సస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః. అప్పుడు ఆమె బద్ధశివభావమును నివృత్తము కాగా క్లేశ రహస్యము పరమశాంతియు కలిగను. క్రమముగా ఆమెకు సమాధి లబ్ధము కాగా ప్రకృతి గుణముల నుండి పుట్టిన ఆమె భ్రమ కూడా తొలగెను. హృదయములో భగవన్ దర్శనం అయినా కూడా భ్రమ పోదుట. ఆ ధ్యానం అనేది తైలధారావ జరుగుతూ ఉండాలి. ఇంకా నకించిదపి చింతయేత్, ఆ భగవద్గీత తప్ప ఇంకేమీ మనకి చింతన రాకూడదుట. మనకు వస్తుందా? తప్ప అన్ని వస్తున్నాయి. అప్పుడు నిద్రను లేచిన వ్యక్తికి స్వప్నమునందు కనబడిన విషయములు స్మృతి పదముల లేనట్లు ఆమెకు తన స్థూల లింగ దేహముల విషయము స్మృతి పదములు లేకపోయాను. ఎప్పుడైతే మనకి రాత్రి కలొచ్చిందనుకోండి, మెలకు వచ్చిన తర్వాత అది జ్ఞాపకం ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా దాని నుంచి నవ్వుకుంటాం. ఆ విధముగానే పరమాత్మ తత్వ జ్ఞానం మనకు వచ్చిన తర్వాత ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడా అసలు ఇది మనం భగవంతుడిని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చిన కారణం భగవత్ సేవను మనం వదిలిపెట్టాం. దాంతో మనకి అవిద్య ఇవన్నీ వచ్చాయన్నమాట. స్వప్నవత్తి ఇవన్నీ కూడా. కానీ స్వప్నంలో ఉన్నంత కాలము స్వప్నము నిత్యముగానే ఉంటుంది, నిజముగానే ఉంటుంది. మెళుకు వస్తేనే కానీ అది కళను మనకి తెలియదు. అప్పుడు దానిలో విషయాలు మనం గుర్తు చేసుకున్నట్లయితే జ్ఞాపకం వచ్చింది, మనం నవ్వుకుంటూ ఉంటాం. ఆ విధముగానే ఎప్పుడైతే ఈ భగవద్ జ్ఞానం అనేటువంటిది పరిపూర్ణముగా జరిగినప్పుడు తన స్వతత్వము తన ఎవరో తనకి తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఈ పరిచయం చూసుకుని నవ్వుకుంటూ ఉంటాం. దీనివల్ల మనం ఎవరు తిట్టినా మనకి బాధ కలగదు, పొగిడినా ఆనందం కలగదు. ఈ ప్రాపంచిక చింతన ఏవో మనకి కష్టం అనివ్వవు అన్నమాట. తద్దేహ పరతః శోషో కోశోప్యకృశ్చాత్య సంభవాత్ బభౌమలైరవచ్ఛన్నః సధూమ ఇవ పావకః. కానీ కర్దముని యోగ ప్రభావం వలన పుట్టిన విద్యాధర స్త్రీలు ఆమెను పోషించుట వలన ఆమెకు ఎట్టి మానసిక క్లేశములను లేకుండెను. అందువలన ఆమె దేహమునకు క్లేశము కలుగలేదు. ఈ విధముగా ఆవిడ అనాహారముగా ఉన్నప్పటికీ శరీరము చిక్కిపోయింది, కానీ కాయ క్లేశము కలగలేదు. ఎందుకంటే విద్యాధర స్త్రీలు ఆమె యొక్క సేవ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి క్లేశములు అనేటువంటి అనుభవానికి రాలేదు. కానీ మల పంకముచే కప్పబడినను ఆమె ధూమముచే కప్పబడిన వహ్నివలే దీప్తిని పొందసాగెను. దేహం మామూలుగా స్నానం చేసింది, కానీ బొళ్ళు రుద్దుకోవడము, సభ్యుడు తోముకోవడాలు, తల ఇవేమి ఉన్నది కారణముగా ఆవిడ శరీరం మలము అంటే కాస్త మట్టితోటి ఉంది. ఎలా నివురు కప్ప నిప్పువలే ఉందిట. నిప్పు మీద కనుక నివురు అంటే ఆ బూడితో ఉందనుకోండి, అది మనకు బయట తెలియదు, కానీ లోపల మటుకు దాని ప్రకాశం ఉంటూ ఉంటుంది. ఆ విధంగా రోజు రోజుకి ఈవిడ యొక్క ఆత్మప్రకాశం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. కానీ ఈ శారీరకమైనటువంటి సంస్కారము లేని కారణముగా ఆవిడ శరీరం మలినముగా మనకు కనపడుతుంది, కానీ లోపల మాత్రము ఆత్మతత్వ జ్ఞానం ప్రదీప్తి వలె వహ్ని వలె దీప్తిని పొందసాగిన. వహ్ని అంటే అగ్ని. స్వాంగం తపోయోగమయం ముక్తకేశం దదాంబరం దైవగుప్తం మగుబుదే వాసుదేవ ప్రతిష్టధీ. తన బుద్ధి అనుక్షణము వాసుదేవునిపై లగ్నమై ఉండుట వలన దేవహూతి తపో యోగమయము ముక్తకేశము వస్త్రరహితము దైవగుప్తమునకు దేహమును కూడా మరచెను. నిరంతరము భగవంతుడు పైన మనస్సు ఉన్న కారణముగా ఆమెకు దేహ ధ్యాస లేదు. ఇంకా ఒంటి మీద బట్ట ఉందా, జుట్టు ముడి విడిపోయిందా అనేటువంటి ధ్యాస ఉండదన్నమాట.
ఏవం సా కపిలోక్తేన మార్గేణాచిరత పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతం తమాపహ తద్వీరాసీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధిముపేయుషి తస్యాస్తద్యోగ విధూతమార్త్యం మధ్యమభూత్ సరిత్ శ్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధసేవిత కపిలోపి మహాయోగి భగవాన్ పితురాశ్రమాత్ మాతరం సమునుజ్ఞాప్య ప్రాగుదీచీం దిశమ్యయౌ. విదురా, కపిలుడు చెప్పిన ఈ విధానమును ఆచరించి దేవహూతి శీఘ్రముగానే పరబ్రహ్మము పరమాత్ముడు నిత్యముక్తుడు వైకుంఠనాథుడు అగు భగవానుని పొందెను. కపిల మహర్షి ఆ యోగమును లేదా ఆయన చెప్పినటువంటి ఈ సాధనని ప్రక్రియని ఆవిడ చేసిన కారణముగా శీఘ్రముగానే వెంటనే భగవంతుడి యొక్క ధామాన్ని భగవంతుడిని పొందింది. విదుర, ఆమె ఏ ప్రదేశమున సిద్ధిని పొందినదో పుణ్యతమ క్షేత్రము 3 లోకములలోనూ సిద్ధి పదము అను పేరుతో ప్రసిద్ధి చెందినది. ఎక్కడైతే దేవహూతి తపస్సు చేసి భగవంతుని సిద్ధి పొంది భగవంతుని పొందిందో ఆ చోటిని సిద్ధి పదము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారట. ఆ చోటు, ఆ ప్రదేశము ముల్లోకములలో కూడా ఎంతో ప్రసిద్ధితో ఉందన్నమాట. సౌమ్యుడా, యోగ సాధనము ద్వారా ఆమె శరీరమందలి దైహిక ధాతు మలము అంతయు నశించిపోయెను. అది ఒక నదిగా మార్పు చెందెను. ఆవిడ యొక్క శరీరమందినటువంటి దైహిక ధాతు మలమంతా కూడా కరిగిపోయిందన్నమాట. అది నదిలో ప్రవహించిందిట. అది సిద్ధగణ సేవితము. అందులో సిద్ధులు దానిని సేవిస్తున్నారు. అంటే అందులో వాళ్ళు స్నానము చేయడము ఇటువంటివి చేస్తున్నారు. సర్వవిధ సిద్ధులను ఇచ్చున్నట్టుది. అంతేకాక అందులో స్నానం చేసినట్లే సిద్ధి కలుగుతుంది. ఎక్కడుందో మరి వెళదాం. ఏమిటి మహాయోగి యగు కపిల దేవుడు తల్లి యగు దేవహూతి అనుమతిని పొంది తండ్రి ఆశ్రమం నుండి ఉత్తరాభిముఖంగా వెడలేను. ఇదంతా అయిపోయింది. కపిల దేవుడు కూడా ఇందాకని చెప్పి వెళ్ళిపోయేది కానీ చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆమెకు సిద్ధినిచ్చాడుగా. మరి ఇచ్చిన తర్వాత దేవహూతి యొక్క అనుమతిని పొందిన తర్వాత ఆయన తండ్రి ఆశ్రమాన్ని నుంచి ఇంకా ఉత్తర దిశగా ఆయన ఉన్నత సరస్వతి నదుడు హిమాలయాల్లో అక్కడి నుంచి ఇంకా ఉత్తర దిశ వెళ్ళిపోయాడు. ఆయన సిద్ధ చారణ గంధర్వైర్మునిభిశ్చాప్సరోగణై స్తూయమాన సముద్రేణ దత్తార్హణ నికేతన ఆస్త్యేయోగం సమాస్థాయ సాంఖ్యాచార్యైరభిష్టుత త్రయాణమపి లోకానాం ఉపశాంత్యై సమాహిత ఏతన్నిగదితం తాత యత్పృష్టోహం తవానఘ కపిలస్య చ సంవాదో దేవహూతేశ్చ పావనః యయిదం అనుశృణోతి యోభిదత్తే కపిలమునేర్మతమాత్మయోగ గుహ్యం భగవతి కృతధీః సుపర్ణకేతా ఉపలభతే భగవత్పదారవిందం. సిద్ధులు, చారణులు, గంధర్వులు, మునులు, అప్సరసలు ఆయనను స్తుతింపసాగిరి. ఎవరిని? కపిలదేవుడిని. సముద్రము ఆయనకు అర్ఘ్యమును నివాసమును ఇచ్చినది. 3 లోకములకు శాంతిని కలుగచేయుటకై ఆయన నేటికిని యోగమును అవలంబించి సమాధియుక్తుడై ఉన్నాడు. సాంఖ్యాచార్యులు ఎప్పటికీ ఆయన్ను స్తుతించుచుందురు. అదే గంగాసాగర్ కపిలముని యొక్క ఆశ్రమం. అక్కడే ఇంద్రుడు సగర చక్రవర్తి యొక్క యజ్ఞ గుర్రాలు కట్టేశాడు. పాపరిధులకు విదురా, నీవు నన్ను అడిగిన విషయం అన్నింటినీ వివరించి తిని పరమ పవిత్రముగు కపిల దేవహూతుల ఈ సంవాదమును కూడా వివరించి తిని విదురా, శ్రద్ధతో కపిల మహాముని ప్రోక్తము పరమ రహస్యము అగు ఈ ఆత్మయోగ తత్వమును శ్రవణము లేదా పఠనము చేయువాని బుద్ధి గరుడధ్వజుడగు శ్రీకృష్ణుని యందు లగ్నమగును. కలవలేదైతే అతడు అంతమున శ్రీ భగవత్పాదారవింద సేవను పొందును. అందరూ చదువుకున్నాం, విన్నాం. విన్నారా లేదా? అనుమానం ఉంటే పనవదు.
ఇటు చెప్పగలగాలి విన్నాను అని. నేను ప్రశ్న అడగలనండి. హరే కృష్ణ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం తృతీయ స్కందే విదుర మైత్రేయ సంవాదే కపిలోపాఖ్యానం నామ త్రయస్త్రింశోऽధ్యాయః. తృతీయ స్కందం సమాప్తం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అవి ఆత్మకు సంబంధించి అవి. కానీ కవి సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం ఆత్మకు సంబంధించి. కిం కర్మ కిం కర్మేది అవయవమే కిం కర్మ నీవు అన్నాము మామా కొడుకు కూడా మోసపోతుంది. అవునా? ఆత్మ నిత్యం సత్యం కదా. సరే ఇంతవరకు అనుభవాలు పాటించాలని శరీరం ప్రాణుడు ఆత్మ ప్రాణుడు కదా. అందరికీ ఎవరు పుట్టాం అక్కడ ఎన్నో చేసుకుంటాం. మన సమార్థం సమార్థం అంటే అందుకోకటి. పశువులు, పక్షులు, వృక్షములు సంపూర్ణంగా ఏమిటంటే గౌరవం కాదు. కానీ చాలా మంది శక్తిని మాట్లాడుతారు. ముందు సంపూర్ణ పాయాన్ని సమయాన్ని అక్కడ మాట్లాడతారు. కాబట్టి మీ సిద్ధాంతం తెలుసుకోవాలని అక్కడ ఏం చెప్పారండి అని అడిగితే వాళ్ళు కర్మ సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతం చెప్పారా అవే గొప్ప సాధనలు కదా. అది విషయం కదా. జ్ఞానం జ్ఞానం అంటే అనుకుంటారు జ్ఞానం జ్ఞానం విజ్ఞానం జ్ఞానం పదవి విజ్ఞానం అనుభవంతో కూడి అనుభవంతో కాదు. దానిని పుస్తకం చేయడం తెలుగు అయ్యా శాస్త్రం చెప్తుంది, భక్తి ఒక సంస్కృతితో చెప్తుంది. దాన్ని మీరు నిర్ణయం చేస్తారు. భగవాన్ చెప్పారు కదా, చదివి చదివేమంటే మౌడిగా వస్తుంది. దాన్ని మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పుకున్నాను రాముడు తప్ప మిగతా దేవత చదువుతుంది. రాముడు చెప్తున్నారు ఉన్నప్పుడు వాళ్ళని అన్ని కథ మాట్లాడు జ్ఞానం మాట్లాడు. జ్ఞానం కాదు అన్ని అన్ని ఆత్మనిత్యం కూడా అవి ఆత్మనిత్యం సత్యం సమానం. అవి నామసంకీర్తన ప్రస్తావించే వచ్చే కానీ నామసంకీర్తన ప్రభావం చేత ప్రపంచంలో అందించాలనుకుంటారు. చైతన్య మాత్రం ప్రశ్నించే వైద్యులే ఆయన వస్తున్న ఒక సెలవు, ఆయన తెలియదు, ఆయన నమ్మకం, ఆయన తిరిగి నుంచి అందరూ కాలం అది ఆయన చూసి మనం నామసంకీర్తన నేను మీకు శక్తి ఇచ్చు, ఆ శక్తి ప్రకారం ప్రపంచంలో మీరు అందరూ అందించారు. నేను చూసిన వాళ్ళు ఆయన శక్తి పొంది ఆయన కూడా నామశక్తి మొదలుపెట్టారు. తనకు శక్తి చెప్పారు.
और जबरदस्त गొప్పతనం చెప్తారు మనం భక్తి ఆత్మసారం భక్తులు చెప్పేది చోరీ మాత్రం ఆత్మసారం అని భక్తులు చెప్పేది చోరీ మాత్రం కేవలం పుష్టిస్తున్నాం ఎంత గొప్ప శక్తి ఉన్నాయి నాన్న చేయడం చైతన్య మాత్రం చేయగలుగుతారు జీవిస్తారు అందరూ ఆకలిస్తున్నారు ఈ విధంగా నా అనుగ్రహం అన్నాను మీకే విషయం అందరూ భక్తిని అందించారు ఈ భక్తిని ఉపయోగించేటంటే నామశక్తి ప్రేమతో నామశక్తి భక్తితో నామశక్తి ఎవరైనా నామకు మడి ఉందా మడి లేదా నిజంగా స్వభావం సర్వకాల సర్వావస్థలు నామశక్తి దాని ప్రభావం మీకు చదువుతుంది దాని ఖర్చు జీవితం నడవడించుకోవాలి అందుకని కేవలం ఆ నామశక్తి ద్వారంతో ఎంత చేసి ప్రేమతో పిడితో నామశక్తి చేస్తూ ఉంటే అప్పుడు మంచి సంప్రదాయం కూడా అంత సంప్రదాయం కూడా కావున అసలు విషయం నామశక్తి చేద్దాం కోవాలు పోతుంది డబ్బు వస్తుంది కష్టాలు పోతుంది అది కదా కోవాలు పోతుంది కష్టాలు పోతుంది అడిగిన అవసరం నా మిత్రులు మేము చేసాము చాలా మొత్తం అసలు నామూలు ఏముంది నేను నీ ఇన్ఫర్మేషన్ ప్రాధాన్యపడకుండా ఆలోచన చేయకుండా ఎప్పుడు మనసును బుద్ధిని మొత్తం నామను మార్చేస్తుంది అప్పుడు నామను తిరిగి నామను చేయక చెప్పడం ఆలోచన ఫోటో సాధన అదనక్రియ అనర్థి వృత్తి ఇష్ట వృత్తి అని ఆ సమస్య చెప్పగలరు ఆలోచిస్తున్నారు అనంతాలు పోతుంది భజన క్రియ అనంతాలు పోతే భజన మీరు భజన కదా అనంతాలు పోయిన భగవద్భిమానం ఉంది ఆత్మభిమానం ఉంది నిజ అహంకారం ఉంది ఇవన్నీ నామశక్తి పోవాల కుడిపెట్టేదా నిష్ఠావసర అప్పటి ముందు అది పైకి అప్పటికి ఏం కావాలా సాధ్యం మానవ రాత్రి ముఖ్య పదవి మనం ఏ కారణం మనసును ఈ విషయం అవయవం చూస్తాం అవి గుర్తించదు భగవంతుడు ఉంటే అది నాకు నేను సమర్పుతాను భగవద్గీత 7వ అధ్యాయంలో చాలా మంది చెప్తున్నాను చెప్తే చెప్పడానికి చెప్తాను నేను తెలుసుకుంటే ప్రపంచానికి కొంచెం అవసరం లేదు చెప్పేసి చాలా మంది సిద్ధపడుతున్నాడు సిద్ధమైన కానీ తప్పదు మట్టి ప్రపంచంలో నీరు ప్రపంచంలో గాలి ప్రపంచంలో నిప్పు ప్రపంచంలో మట్టిలో ఉన్న సుగంధం అది
అగ్ని అగ్ని యొక్క తేజస్సు, వాయువు వాయు పసుపు అందుకు తేజస్సు అదే తేజస్సు. శబ్దం, ఆకాశంలో శబ్దం, ఆకాశంలో శబ్దం 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 అవి బాగుంటుంది. మట్టి అని మనుషులు బాగుంటారు. అవి దాన్ని వచ్చిన తర్వాత అప్పుడు చదువుతున్నారు. అది బుద్ధి శాస్త్రంలో చదువుని కర్మశక్తులతో నైతికతో నామశక్తితో తిరుగుతూ ఉంటే నామశక్తితో తిరుగుతూ ఉంటే దాని యొక్క స్థాయి మీకే దొరుకుతుంది. ఇంకా అక్షరం బాగుంది చూస్తారు, ట్రైనింగ్ చేస్తారు, దానికి ఎక్కేస్తారు అక్షరం కానీ ఐదు కమాన పులిస్తారు ఆమె దృశ్యాలు పిలిస్తే కమలు పంపడు కమాన్ని పిలిచలేదు. అమ్మా ఏం చేస్తారు? ఫస్ట్ పెట్టుబడి ఇస్తారు, లీవ్ నాకు కాయం లీవ్ నాకు లీవ్ నాకు కాబట్టి విషయం ఆ ప్రతి శబ్దం చిన్న ఉంటుంది, చిన్న మాట్లాడుతుంది. చిన్నగా భాగవతం పడుతుంది. అమ్మాయి మాంసం అమ్మాయి నా అంశం భగవంతుడు జీవుడు అమ్మాయి మాంసం జీవలోకంలో జీవ సమంతుడు ఆ భగవంతుడు భూతులు సమంతుడు. అదే బ్రహ్మకి అజ్ఞానం వస్తే దేవుడు ఉంటాడు, అజ్ఞానం పొందుతుంది బ్రహ్మ ఉంటాడు. ఈ సిద్ధాంతం ఆ భగవాన్ మానసిక చెప్తుంటే చెప్తారు. ఆయనకు వైకుంఠంలో వైకుంఠం చూడలే చదువులు అది చూస్తాడో అటువంటి మానసిక నేను ఎందుకు మాయపడ్డాను ఆయన కానీ మనవల్ల కనిపిస్తుందా అని అనుకుంటే దీనికి కావాలంటే లేదు రూప గంధ శబ్ద స్పర్శం కావాలనుకుంటాం. కొన్ని వాళ్ళు ఇంటిగలరు భక్తిగలరు ఆ వైపుణ్యం అది నిత్యం సత్యం సనాతనం. అక్కడ భగవంతుడు వీరులో నిత్యం సత్యం ఆయన భగవంతుల కాంతి కాగోక కాంతి రెండు కలిసి 14 లోకాలకు వెళ్తుంది. 14 లోకంలో దాన్ని మన భక్తులు చిన్న వాళ్ళ భగవంతుడు ప్రయత్నం ఆకాశ వెళ్తేమో క్షీరమేశారు, ఆదిత్యమో నిలబెట్టు అంటే రెండు కావాల్సినప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటుందంటే అక్కడ ఆ ప్రజలు 14 లోకంలో అక్కడ ఉన్న భగవంతుడు అద్భుతం నీళ్ళకి మనకు తెలివి వస్తుంది. ప్రయత్నం ఎవరాలంటే తెలుస్తారంటే శాస్త్రం చేస్తుంటే అప్పుడు భగవంతు శాస్త్రుడు రహస్యం ఒకడు ఆ శబ్దంతో వయస్సు మనకు మొదలు చెప్పారు. అంతర్గాని రూపే కృష్ణ కానీ ప్రధానం అప్పుడు ఉంటేనే కానీ శాస్త్ర రహస్యం
మొత్తం ఈ యొక్క మొదటి బోధకమే మాకు ప్రపంచంలో మనవాళ్ళు పుట్టాడు, మనవాళ్ళు పెరిగాడు, ఆయన ఏం చేసేవాడు, కొంత ఆడవాళ్ళు నాకు ఉన్నది చేశాను కోరిక మనస్సు ఈ మనస్సు ఐదు తెలుసుకుంటే శిష్యులు మనవల్లి కాదు. ఆయన అనంతుడు సత్యనారాయణుడు, ఆయన శాస్త్రంలో సత్యనారాయణుడు, మీ కలవలు సత్యనారాయణుడు వచ్చి చేసుకుంటా సమస్తమైన విషయం లేదు. భగవద్గీత వాళ్ళు అది కృష్ణ అని కృష్ణ చెప్తున్నారు. దానిని చైతన్య మాటలు అనుమతించి ఇప్పటికీ